మీ పనిలో అభివృద్ధి లేకపోతే, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటే, ఉద్యోగం రావడం లేకపోతే లేదా ప్రమోషన్ ఆగిపోయి ఉంటే, ఇంట్లో కారణం లేకుండా సమస్యలు కొనసాగుతుంటే, సంతాన సౌభాగ్యం కలగకపోతే, పెళ్లి సంబంధాలు మళ్ళీ విఫలమవుతుంటే, లేదా కోర్టు కేసులు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వదలకపోతే, అయితే దీనిని చిన్న విషయంగా తీసుకోకండి. ఈ సమస్యలకు ఒక కారణం వాస్తు దోషం కూడా కావచ్చు. ఇల్లు సొంతదైనా, అద్దె ఇల్లైనా, కొత్త ఇల్లు కొనాలని అనుకుంటున్నా లేదా పాత ఇంట్లోనే ఉంటున్నా, జీవితంలో వరుసగా అడ్డంకులు ఎదురవుతుంటే, భగవాన్ శివుని కృపతో పూజించబడిన శ్రీ వాస్తు దోష నివారణ యంత్రం మీ ఇంట్లో సానుకూల శక్తిని ప్రసరింపజేసే పవిత్ర సాధనంగా భావించబడుతుంది. వేద మంత్రోచ్చారణ, యజ్ఞం మరియు సంప్రదాయ పూజా విధానాలతో పండితులచే పూజించబడిన ఈ దివ్య యంత్రం ఇల్లు మరియు కార్యాలయంలోని వాస్తు దోషాలను శాంతింపచేయటానికి, సానుకూల శక్తిని పెంచటానికి, తప్పు దిశ లేదా నిర్మాణం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించటానికి, పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశ తత్వాల సమతుల్యతను కాపాడటానికి, అలాగే నవగ్రహాల అశుభ ప్రభావాలను తగ్గించటంలో సహాయపడుతుందని విశ్వసించబడుతుంది. ఈ పవిత్ర కాంబోలో మీకు శ్రీ వాస్తు దోష నివారణ యంత్రం, త్రికోణ వాస్తు యంత్రం, తాబేలు, శ్రీశక్తి, ఓం ఫా త్రిశూలం, కర్పూరం మరియు రాక్ సాల్ట్ కూడా లభిస్తాయి. రాక్ సాల్ట్ మరియు కర్పూరం ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేసి ప్రతికూల శక్తిని తొలగించటంలో సహాయపడతాయని విశ్వసిస్తారు. తాబేలును కార్యాలయ టేబుల్పై లేదా చదివే ప్రదేశంలో ఉంచితే వాస్తు నమ్మకాల ప్రకారం అక్కడ సానుకూల శక్తి కొనసాగుతుందని చెబుతారు. ఈ యంత్రాన్ని ఇంట్లో ప్రతిష్ఠిస్తే ఇంట్లో సుఖశాంతి, ఐశ్వర్యం మరియు సానుకూల వాతావరణం పెరుగుతాయని, కుటుంబ సంబంధాలు మరింత మెరుగవుతాయని, మనసుకు ప్రశాంతత లభిస్తుందని, అలాగే వ్యాపారం మరియు ఉద్యోగంలో అభివృద్ధికి కొత్త అవకాశాలు కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. నా అన్నదమ్ములారా, అక్కా చెల్లెమ్మలారా, మీ ఇంటికి సుఖం, శాంతి, ఐశ్వర్యం మరియు భగవాన్ శివుని ఆశీర్వాదం కావాలంటే అసలైన శ్రీవాస్తు దోష నివారణ యంత్రాన్ని మీ ఇంట్లో ప్రతిష్ఠించండి. మరిన్ని వివరాల కోసం మరియు ఇంటికే తెప్పించుకోవటానికి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు ఇప్పుడే సంప్రదించండి. భోలేనాథ్ మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగించి మీ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖం, సంపద మరియు శాంతిని ప్రసాదించాలి. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.